హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ సంధ్య శ్రీనివాస్ చెక్కుల 3977 చూస్తుండే కదా. మనం గోధుమ పిండి అండి, ఇది గోధుమ పిండి బిస్కెట్స్ చేయబోతున్నాను ఇవాళ రెసిపీలో. ఇప్పుడు నేను ఈ గ్లాస్తోని 2.5 గ్లాస్ నేను గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు మనం గోధుమ పిండికి కొంచెం స్వీట్ కావాలి కాబట్టి నేను అదే గ్లాస్తోని షుగర్ కూడా తీసుకున్నాను. దీన్ని మనం మిక్సీలో పౌడర్ చేసుకుందాము. ఇలా నేను ఈ గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. ఇందులో కొంచెం ఒక పించ్ సాల్ట్ వేసుకుందామండి టేస్ట్ కోసం. ఇదిగోండి సాల్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే సరిపోతుందండి. ఇదిగోండి నేను రోజు వాడే స్పూన్తో ఒక పావంత అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అయితే. ఇదిగోండి నేను నెయ్యి కూడా ఇలా కరగబెట్టుకున్నానండి. ఇప్పుడు నేను నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకుంటున్నాను. చక్కగా ఇలా కలిపేసుకొని అంతా కూడా మంచిగా కలిసే విధంగా నెయ్యి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మన మిక్సీలోకి నేను ఒక గ్లాసు షుగర్ తీసుకున్నాను కదా, పౌడర్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా మనం షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న గోధుమ పిండిలోకి మనం ఈ పౌడర్ని కలిపేసుకోవాలి. కొంచెం ఉంచుకొని ఇందులోకి మనం 2 యాలకులు టేస్ట్ కోసం వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. 3 యాలకులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం ఆల్రెడీ పిండి ఉంచుకున్నాం కదా, ఇందులో మనం ఈ 3 యాలకుల్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి యాలకులు కూడా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గోధుమ పిండిలో కలిపేసుకోవాలి. అంతా ఇలా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవడమేనండి. మిక్స్ చేసుకొని ఒకసారి మనం వాటర్తోని మనం చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం నీటిని పోసుకుంటూ, మీరు వేడి నీళ్ళైనా తీసుకోండి లేదా చన్నీళ్ళైనా తీసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఇలా కలుపుకుంటున్నానండి పిండిని. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవడమేనండి. ఇదిగోండి ఇలా మనం కలిపి పెట్టుకున్నాము మన గోధుమ పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అనేది దీన్ని కొంచెం వెయిట్ చేయనివ్వాలండి. అప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది. సో అప్పుడు మనం బిస్కెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. సో మనం దీన్ని ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకొని బిస్కెట్ లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. ముందుగా అయితే నేను ఇలా మన చపాతీ చేసుకోవడానికి ఇలా ప్లేట్ సిద్ధం చేసుకున్నానండి. అలాగే కట్ చేసుకోవడానికి చాకు. ఇప్పుడు మనం చపాతీ చేసుకోవడానికి రోలరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలండి. ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి నేను ఆయిల్ వేసుకున్నాను. అలాగే స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇది హీట్ ఎక్కేంత వరకు ఈలోపు మనం చపాతీలాగా చేసేసుకొని బిస్కెట్స్ని కట్ చేసుకుందాం. ఇదిగోండి నేను ఇలా రౌండ్స్ లాగా చేసుకున్నాను. ఇలా చక్కగా రౌండ్స్ లాగా చేసుకుంటే చపాతీలాగా వస్తుందండి. ఇప్పుడు మనం కొంచెం నూనె అప్లై చేసుకుందాము. ప్లేట్కి అప్లై చేసుకొని చక్కగా ఇప్పుడు మనం ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ని మనం ఇలా చక్కగా ఇలా పెట్టుకొని మనం ఇలా చేసుకుందామండి. ఇదిగోండి ఇలా రౌండ్గా అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ఎడ్జ్లు ఉన్నాయి కాబట్టి మనం చక్కగా స్లైసెస్లో కరెక్ట్ షేప్లో రావాలి అంటే ఇలా కట్ చేసుకోవాలండి. 4 వైపులా కట్ చేసుకొని మధ్యలో మనం స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇదిగోండి చక్కగా 4 వైపులా కూడా కట్ చేసుకోవడం వల్ల ఇలా వచ్చిందండి స్క్వేర్ షేప్లో. ఇప్పుడు మనం కరెక్ట్ లైన్లో ఇలా కట్ చేసుకుందాము. బిస్కెట్స్ ఆకారంలో ఇలా చేసుకుందాము.
ఇంతేనండి, చాలా సింపుల్గా బిస్కెట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్తీగా. ఇప్పుడు ఇలా మళ్ళీ అడ్డం కూడా కట్ చేసుకుందాము. అయిపోయిందండి. చూడండి ఎంతో చక్కగా ఇలా షేప్లో వచ్చేసాయి, స్క్వేర్ షేప్లో. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో వేసుకోవడమేనండి. ఇదిగోండి ఆయిల్ మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఒక ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని చపాతీలాగా ఒత్తుకుందామండి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కాబట్టి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మన స్లైసెస్ని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమేనండి. చాలా చక్కగా ఇలా ఆయిల్లో వేసేసుకుంటే దేనికదే చక్కగా కుక్ అవుతాయి. సో ఇలా వేసేసుకోవడమే. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేస్తే బిస్కెట్స్ అయిపోయినట్టేనండి. ఇదిగోండి ఇలా ఆయిల్లో ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా చక్కగా ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ రెడీ అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కలర్ చేంజ్ అవుతున్నాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంట్లో చేసుకున్నవి కాబట్టి. ఇలా చక్కగా అటు ఇటు తిప్పుతూ స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చాలా జాగ్రత్తగా కుక్ చేసుకుంటే చాలా ఈజీ మెథడ్లో బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి. ఇదిగోండి కలర్ ఇలా వచ్చేసిన తర్వాత మన బబుల్స్ అనేవి ఇవి ఫ్రై చేసేటప్పుడు చాలా స్లోగా అయింది అనుకుంటే ఖచ్చితంగా ఇవి కుక్ అయిపోయినట్టేనండి. ఇలా మనం వేరే బౌల్లోకి ఇలా మనం షిఫ్ట్ చేసుకున్నాము. ఇంతేనండి, చాలా ఈజీగా మన వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. ఎంతో అందంగా రెడీ అయిపోయాయండి. చూడండి మన గోధుమ పిండి బిస్కెట్లు చూస్తున్నారు కదా, ఇలా తుంపితే చాలా చక్కగా లోపల వరకు కూడా చాలా బాగా స్మాష్ అయింది. చూడండి ఇంతేనండి, మన గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే రెసిపీ మన గోధుమ పిండి బిస్కెట్లు. చూస్తున్నారు కదా, నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.